హలో, ఇదేమనుకుంటున్నారండి? ఇక్కడ చూడండి, ఇదంతా న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఈస్ట్. దీనిపైన ఇది వచ్చేసి మనకు మ్యాంగో బయో ఎంజైము మేము చేసాం కదా. మేము దగ్గర 2000 లీటర్ల కన్నా ఎక్కువ చేసాము. చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉందంటే సేమ్ టు సేమ్ మాజా లాగా ఉన్నది. ఇది చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇదంతా వైట్గా ఉన్నది న్యాచురల్ ఈస్ట్. దీన్ని మనం మళ్ళీ వేరే దాంట్లోకి వేసినప్పుడు, కొత్తగా తయారు చేసేటప్పుడు ఈ ఈస్ట్ అందులో వేస్తే మళ్ళీ తొందరగా ఫామ్ అవుతుంది అన్నట్టు. చూడండి, మ్యాంగో బయో ఎంజైము లైట్ ఎల్లోయిష్ కలర్గా ఎలా ఉందో చూడండి, చూస్తున్నారు కదా. ఇది నేను మీకు అప్పుడే చెప్పడం జరిగిందండి. ఈ బయో ఎంజైమ్స్ ఏ ఫ్రూట్తో తయారు చేసిన బయో ఎంజైమ్ ఆ ఫ్రూట్ అంటే ఆ పండ్ల చెట్లకి స్ప్రే చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తాయని. మేము సపోటా మీద ట్రై చేసాము. సపోటా బయో ఎంజైమ్ సపోటాకి చేస్తే చాలా మంచి సైజు, టేస్ట్, షైనింగ్ బాగా వస్తుందని. అందుకనేసి మేము ముందు జాగ్రత్తగా మళ్ళీ మా మ్యాంగో తోటకి అంతటికీ అవసరమయ్యేటట్లు ముందు సంవత్సరమే మ్యాంగోస్ తోటి మేము ఇలా చేసుకోవడం జరిగింది. సో ఇవి బయట రైతులకు కూడా ఇస్తూ ఉన్నాము. చూడండి ఎలా ఉన్నాయి. సో అందరికీ పంపిస్తూ ఉన్నామండి, రైతులకు కూడా. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే, మనకు మ్యాంగోలో అంటే మామిడిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో మళ్ళీ ఈ న్యూట్రియంట్స్ని అంటే ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ని, పోషకాలని మనం మళ్ళీ ఆ మామిడి తోటకు అంటే ఆ మామిడి చెట్లకు స్ప్రే చేసినప్పుడు దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అందులోకి పోయి అంటే వాటికి ఏం కావాలో ఆ చిన్న కాయలకి, సో అవన్నీ అంది సైజు బాగా ఫాస్ట్గా పెరుగుతాయి, గ్రోత్ బాగుంటుంది. డ్రిప్పులో ఇస్తే ఇంకా బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఏ మొక్కలకైనా వాడుకోవచ్చు అండి, కూరగాయ మొక్కలకి అన్నిటికీ. గ్రోత్ అంటే స్వీట్ బయో ఎంజైమ్ కాబట్టి గ్రోత్ చాలా బాగుంటుంది. మీకు మ్యాంగోలో ఏమేమి ఉంటాయో అందరికీ తెలుసు. మ్యాంగోలో విటమిన్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, అదేవిధంగా విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ కే కూడా ఉంటుంది. దాంతోపాటు నియాసిన్ ఉంటుంది, థైమిన్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంకా మ్యాంగోలో ఏమేమి ఉంటాయంటే కాపర్ ఎక్కువ శాతం ఉంటుంది. కాపర్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకు పొటాషు 6% ఉంటుంది మ్యాంగోలో. పొటాషు, కాపరు, దాంతోపాటు ఇంకా మనకు వచ్చేసి థైమిన్ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది కదా. ఇంకా మెయిన్ న్యూట్రియంట్ పూతలు బాగా రావడానికి వాటికి మనకు మెగ్నీషియం ఉంటుంది అన్నట్టు. సో మనకు మెగ్నీషియము, జింక్ అన్నది అవసరమవుతుంది. సో మెగ్నీషియం అన్న న్యూట్రియంట్ మ్యాంగో బయో ఎంజైమ్లో ఉంటుంది అన్నట్టు. సో అది కూడా మనకు అందుతుంది అన్ని మొక్కలకి వాటికి స్ప్రే చేసినప్పుడు. కూరగాయ మొక్కలకి చేస్తే కింద డ్రిప్లో ఇస్తే గ్రోత్, బ్రాంచెస్ కొత్తవి అన్నీ చాలా బాగా వస్తాయండి. మన దగ్గర మ్యాంగో బయో ఎంజైము, సపోటా బయో ఎంజైము, స్టార్ ఫ్రూట్ బయో ఎంజైమ్ అంటే సిట్రస్ జాతిలో స్టార్ ఫ్రూట్, ఆమ్లా, అదేవిధంగా మునగాకు ఆమ్లా అంటే మునగా ఉసిరి కలిపి చేసింది, తర్వాత మునగా సీతాఫలం కలిపి చేసిన బయో ఎంజైము, తర్వాత మారేడు బయో ఎంజైము, తర్వాత వచ్చేసి మనకు టొమాటో బయో ఎంజైమ్, ఆల్ వెజిటేబుల్స్తో తయారు చేసిన బయో ఎంజైమ్, పప్పాయ బయో ఎంజైమ్. సో ఇన్ని రకాల బయో ఎంజైమ్స్ ఉన్నాయి. బట్ అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సపోటా అండ్ మ్యాంగో. ఎందుకంటే మ్యాంగో ఇప్పుడు అందరి తోటలకి అవసరం కాబట్టి లాస్ట్ ఇయర్ మేము మ్యాంగోని చాలా అంటే చాలా ఏమంటారు దాని మీద చాలా స్టడీ చేసి ఇలా చేయడం జరిగింది. బయో ఎంజైమ్స్ మీద గత సంవత్సరం 1.5 year నుంచి మేము ప్రయోగాలు చేస్తూ ఉన్నాము. సో దాన్ని బట్టి దాంట్లో వచ్చినటువంటి అవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ చేసిన తర్వాత ఇవి ఇలా చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత చేసామంటే ఒక దగ్గర 2000 లీటర్లు 3000 లీటర్ల మ్యాంగో బయో ఎంజైమ్ మేము తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో మాకు 500 లీటర్స్ సరిపోతుంది. సో అందులో ఆల్రెడీ ఇంకో 500 లీటర్స్ ఇచ్చాము. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఇప్పుడు అందరికీ అవసరం కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోతాను. అవసరం ఉన్న వాళ్ళు ముందే బుక్ చేసుకోగలరు, మేము పంపించగలము. 20 లీటర్స్ క్యాన్, 30 లీటర్స్ క్యాన్లో పంపిస్తూ ఉన్నామండి. ఆ క్యాన్స్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మ్యాంగో తోటలు మనకు పూతలు బాగా వచ్చాయి కానీ కాత తక్కువగా రావడం జరిగింది. కాత వచ్చినా కానీ పిందెలు తక్కువ రావడం, దానికి మళ్ళీ ఫంగస్ అటాక్ అయ్యి మళ్ళీ అందులో కూడా పిందె కొంచెం పడ్డ పిందెలో కూడా రాలిపోవడం జరుగుతూ ఉంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో. సో కాబట్టి తొందరగా మీకు సైజు, టేస్ట్, షైనింగ్ బాగా రావాలంటే మ్యాంగో బయో ఎంజైమ్ వాడండి. మీ పంటను అత్యధికంగా మంచి నాణ్యమైన అటువంటి కాయల్ని, టేస్టీ కాయల్ని, మంచి ఫ్లేవర్ని మీరు ఆస్వాదించగలరు. థ్యాంక్ యూ.